మెతూషలకి లేమాకుని కన్నాడు. అయితే ఈ యొక్క లేమాకుకు ఇద్దరు స్త్రీని పెళ్లి చేసుకున్నాడు. వారిలో ఒక దాని పేరు హదా, రెండో దాని పేరు సిల్లా. ఇక్కడ ఈ యొక్క లేమాకు అనే వ్యక్తి ఇద్దరు భార్యలు వివాహం చేసుకుని ఉన్నాడు. వారిలో ఒక భార్య అయిన హాదాకు కలిగిన పిల్లలు పశువులు గలవారు, గుడారాల్లో నివసించే వారికి మూల పురుషుడు. ఇప్పుడు గుడారాలు లేవు, కానీ ఒకప్పుడు గుడారాల్లో నివసించే వాళ్ళు ఉండేవాళ్ళండి. వీళ్ళకి మొట్టమొదటి ఒక పురుషుడు ఎవరు అని అంటే ఈ యొక్క హదా అనే యొక్క కుమారుడు ఈ యొక్క గుడారాల్లో నివసించే వాళ్ళకి మూల పురుషుడుగా ఉన్నాడు. ఇప్పుడు గుడారాలకి మూలంగా అంటే ఆ యొక్క గుడారాలు వేసుకునే వారి యొక్క వంశస్థుడు ఎవరు అంటే ఈ హదా అనే కనిన కుమారుడు ఈ యొక్క పశువులన్నిటినీ కూడా వాటికి ప్రసిద్ధి కాంచిన వాడనమాట. ఆ తరువాత వాని యొక్క సహోదరికి యాబేలు అని పుట్టాడు. అతను ఏంటి అంటే సితారు, సానిక అంటే సంగీత వాయిద్యాలను తయారు చేసేవారిగా వాటిని యూజ్ చేసే వాటికి మూల పురుషుడు. అలాగే సిల్లా తుగ్లక్ను కనెను. అతడు అంటే రాగి పనిముట్టులు అలాగే ఇనుప పనిముట్టులు చేసడానికి ఈ తుగ్లక్ అనే వ్యక్తి ఇక్కడ మూల పురుషుడిగా ఉన్నాడు. అంటే మనం వాడుతున్న ఇనుము, రాగి ఇవన్నీ కూడా తయారు చేయడానికి వీటిని ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎలా ఉపయోగించాలి అనే వ్యక్తి ఎవరు అంటే ఈ యొక్క తుగ్లక్ గారు. అండ్ తర్వాత నాయమా ఇతను ఆ యొక్క స్పెషలైజేషన్ మనకేంటో తెలియలేదు, కానీ ఈ యొక్క మెతూషల అని